108 ఎంఆర్ఐ స్వాతి. నేను స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏజెంట్ వినోద్ మాట్లాడుతున్నాను. నిన్న మధ్యాహ్నం సుమారు 12 గంటల 3 గంటల మధ్యలో ఒక ప్రెగ్నెంట్ లేడీ కోసం అంబులెన్స్ కావాలని ఫోన్ వచ్చింది. ఆ ఇన్కమింగ్ నంబర్ నాకు కావాలి. నిన్నటి నంబర్లంటే కొంచెం సర్వర్లో లొకేట్ చేసి చెప్పాలి సార్. నంబర్ లొకేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. నేనే ఫోన్ చేసి చెప్తాను సార్. ఈ నెంబర్కే చేయండి, అర్జెంట్. మీరు ఏం చేస్తుంటారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ జనరల్ మేనేజర్ని. మీ అబ్బాయి? ఎక్స్పోర్ట్ బిజినెస్. ఆ ఫైల్లో ఒకసారి డేట్ చూడండి సార్. మా కోడలు కనపట్లేదని కంప్లైంట్ ఇచ్చి 10 నెలలు అయింది. రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా గానీ మా కోడలు ఎక్కడుందో తెలియట్లేదు. మీ అబ్బాయికి పర్సనల్ గా గానీ బిజినెస్ లో గానీ ఎవరైనా శత్రువులు ఉన్నారా? అబ్బాయి లేరండి. వాడు చాలా మంచివాడండి. ఇతను మీ అబ్బాయి ఇంట్లో గానీ మీ ఇంట్లో గానీ ఎప్పుడైనా చూసారా? మేము చూడలేదండి. లేదండి. ఎందుకు సార్? ఇతని ఫింగర్ ప్రింట్స్ మీ అబ్బాయి ఇంట్లో దొరికాయి. ఈ ఫైల్లో మీ కోడలు ఊరి పేరు అమరావతి అని ఉంది. తప్పు రాసి ఉంటారు సార్. ఊరి పేరు కాదు, ఆమె పేరు అమరావతి. వాళ్ళ ఊరు ముత్యాల రేవు. ముత్యాల రేవా? ఎప్పుడొస్తావు? పని అయిన తర్వాత. మీ అమ్మ ఇంటికి రాలేదు? వచ్చేస్తుంది. మొబైల్ తీసుకున్నావా? నీకెన్నిసార్లు చెప్పిన ఇంజక్షన్ ఎక్కడ పడితే అక్కడ వదలదని. ఇది ఎప్పుడు నీ మెడలోనే ఉండాలి. బాయ్. బాయ్. హలో ఎస్టీఎఫ్. హలో మేడం, నేను సేక్రెడ్ హార్ట్ హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నాను. మీరు అడిగిన ఫాతిమా బేగంకి స్పృహ వచ్చింది. కిరణ్, నువ్వు అడిగిన హాస్పిటల్ ఫైల్స్. ఫాతిమా బేగంకి స్పృహ వచ్చిందట. ఆ అటాకర్ ని చూసిందట. అర్జెంట్ గా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ ఆర్టిస్ట్ ని ఫాతిమా ఉన్న హాస్పిటల్ కి పంపించమను. మురళీ శర్మ, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్. ఫాతిమా బేగం అనే పేషెంట్ చూడాలి. ఈయన పేషెంట్ చూడటానికి వచ్చారు. ఇప్పుడే సజెషన్ ఇచ్చాం, కాసేపు వెయిట్ చేయాలి. కూర్చోండి సార్. ఏంటయ్యా ఈ మధ్య జనం ఎక్కువ రావట్లేదండి? ఫారెస్ట్ రోడ్ కదా సార్, ట్రాఫిక్ ఎక్కువ ఉండట్లేదు. గుడ్ మార్నింగ్ సార్. హలో. 108 ఎంఆర్ఐ నుండి స్వాతినండి. చెప్పండి. నంబర్ ట్రేస్ ఏదో కావాలన్నారు కదా, ట్రేస్ అయింది. చెప్తాను, రాసుకుంటారా? ఒక్క నిమిషం చెప్పండి. వెరిఫై చేశాం సార్. ఈ ఇల్లు ప్రస్తుతం పంచాయతీ కింద ఉందంట. దీన్ని చూసుకోవడానికి ఓ మనిషి కూడా ఉన్నాడు సార్. అడుగు అతనే. ఏ దత్తు ఇట్రా. ఏయ్ ఈ ఫోటో చూడు. ఎప్పుడన్నా చూసావరా? చూడలేదు సార్. వాడి కార్యక్రమం హైదరాబాద్ తీసుకెళ్ళి హైదరాబాద్ తీసుకెళ్తే వాళ్ళే చెప్పేస్తారా? సార్ ఆడు చిన్నప్పుడే చచ్చిపోయాడు అనుకున్నాం సార్. కానీ దత్తు ఎవరండి? నేన్రా, సీనుగాడిని. సీను ఎవరండి? నేన్రా, చచ్చిపోయిన సీనుగాడిని. అమరావతి ఎలా ఉందిరా? మొన్న ఈ మధ్య పెళ్లి చేసి పట్నం పంపించేశారా. అమ్మ ఎలా ఉంది?
బాగున్నారా అయ్యగారు? ఎవర్రా నువ్వు? నేనండి అయ్యగారు, సీనుగాడిని. సీనుగాడా? ఏ సీనుగాడు? అదేంటి అయ్యగారు అప్పుడే మర్చిపోయారు? పీక కోసి నీళ్ళలో పడేశారు కదండి. అదేంటి అయ్యగారు అంత కోపంగా చూస్తున్నారు? మళ్ళీ పీక కోసి చంపేస్తారా అండి? పేకెందుకు కోసుకున్నట్రా? ఎందుకు కోసుకున్నాడో ఎవ్వరికి అర్థం కాలేదు సార్. 24 గంటలు మందులోనే ఉండేవాడు సార్. ఆడసలు మందు కొడితే మనిషి కాదు సార్. సార్ మీరు వెళ్ళి చూడొచ్చు. డాక్టర్ భవానీ శంకర్ 912 భవానీ శంకర్ 912 డాక్టర్ భవానీ శంకర్. సురేష్, ఈ బిడ్డలు పోగొట్టుకున్న తల్లులందరూ ఒకే హాస్పిటల్లో ఒకే డాక్టర్ పేషెంట్స్. కోఇన్సిడెన్స్. 9 నెలల క్రితం వీళ్ళందరూ ఒకే రోజున అదే డాక్టర్ దగ్గరికి చెకప్ కోసం వెళ్లారు. ఈ 9 మందికి ఆ డాక్టర్ కి మన సెల్లో ఉన్న వాడికి సంబంధం ఉందంటావా? దాట్స్ వాట్ ఐమ్ గోనా ఫైండ్ అవుట్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. డాక్టర్ భవానీ శంకర్ గారిని కలవాలి, కానీ ఆవిడ పేరు ఇక్కడ ఎక్కడా లేదు. మీరు కిరణ్, STF. డాక్టర్ భవానీ శంకర్ గారు చనిపోయి 9 months అవుతుంది. వాట్? కళ్ళు ఎలా ఉంటాయి? పెద్దవి, చాలా పెద్దవి. చూస్తేనే భయం వేస్తుంది. తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజని గుట్టు తెలిసిందిలే 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 నెలరాజని గుట్టు తెలిసిందిలే నెలరాజని గుట్టు తెలిసిందిలే. ఏంట్రా షాక్ అయ్యావా? సీనుగా మీ ఊరెళ్ళొచ్చాను రా. సీనుగా దత్తుగాడు అడిగానని చెప్పమన్నాడు. సీనుగా నీ కథంతా నాకు తెలిసిపోయిందిరా. సీనుగా అమరావతి కథేంట్రా? ఏం చేసావు అమరావతిని? నేను తెలుసుకుంటాం కంటే నువ్వు చెప్తేనే బాగుంటుంది. ఆలోచించు. అమరావతి, 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 అమరావతి. ఏంటండి ఈ బిల్స్ అన్ని ఏంటే? ఏమైంది? ఏమైందా? ల్యాండ్ మార్క్ బుక్ స్టోర్ లో 10 పుస్తకాలు, సిటీ వాక్ చెప్పుల కోట్ లో 10 జతలు చెప్పులు, మ్యూజిక్ వరల్డ్ లో 10 CDలు, ఫుడ్ వరల్డ్ లో కరెక్ట్ గా 10,000 రూపాయలకి సరుకులు. ఈ బిల్ ఏంటి? చివరికి ప్యూరో నేచురల్ కూరగాయల కొట్లో 10 గుమ్మడికాయలు. 10 10 10 10. అసలు నీకు 10 పిచ్చి ఏంటి? చెప్పినా మీకు అర్థం కాదులే కానీ ఇంకా స్నానం చేయలేదేంటి? నాకు ఆకలేస్తుంది, ముందు టిఫిన్ పెట్టు. స్నానం చేసి పూజ చేస్తేనే టిఫిన్. వెళ్ళి స్నానం చేసి రండి. పెసరట్టు, ఉప్మా, అల్లం చట్నీ రెడీగా ఉంటాయి. 3 ఐటమ్స్ ఏనా? ఇంకో 7 పెడితేనే కదా నీ లెక్క ప్రకారం 10 అయ్యేది. ఏం పెట్టమంటారు మిగతా 7? ముద్దులు. 1 2 3 5 6 ఇంకా 3 ఉన్నాయి. తొందరగా రెడీ అయ్యండి. 10 నిమిషాల్లో టిఫిన్ రెడీ చేసిస్తాను. ఎన్ని నిమిషాలే? 10 నిమిషాలు.